ఏం చెయ్యాలి? ఆ అయ్యో ఏది ఏది దెయ్యం ఏది? అయ్యో ఎక్కడ దెయ్యం? అన్నయ్య దెయ్యం ఎక్కడ? ఏ నేహా ఏమైంది? దెయ్యం 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 ఏమైంది నేహా? అమ్మా దెయ్యమమ్మా! అమ్మ దెయ్యం దెయ్యమమ్మా! దెయ్యమేంటే నీ బొందా? మీ అమ్మమ్మనే. నువ్వేంటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని దెయ్యమేమోనని భ్రమపడినట్టున్నావు. చిన్నపిల్లల్లా చేస్తలేంటమ్మమ్మ. అర్ధరాత్రిలా బుర్కా వేసుకోవడం ఏంటి? ఒకటే దోవలు కొడుతున్నాయిరా, అందుకే వేసుకున్నాను. ఛా, మంచి నిద్ర పాడు చేసావు కదమ్మమ్మ. సర్లే పదండి. అమ్మయ్యా, బురకా గురించి శ్రీవారికి అనుమానం రాలేదు. పొద్దున్నే నా చేతులతో దోశలు వేసి బలవంతంగానైనా బామ్మ చేత తినిపించి బుద్ధి చెప్పాలి. అమ్మమ్మ, మన ఇంట్లోకి బుర్కా ఎలా వచ్చింది? అవును, నాకు అసలు ఈ అనుమానమే రాలేదు. మన దగ్గర బుర్కా ఎందుకుంది పిన్ని గారు? ఇదా దోవలు కుట్టకుండా నెట్టు కొనుక్కుని రావే అని ప్రియాకి చెప్తే ఇదైతే బాగుంటుందని ప్రియానే కొనుక్కొచ్చి ఇచ్చింది. నన్నే ఇరికిస్తావు బామ్మ, చెప్తాను సంగతి. అమ్మమ్మ, ఆ బుర్కా తీసి ప్రియాకి ఇవ్వు. ప్రియా వేసుకో. ప్రియ వేసుకోవటం ఏంటి? మీరున్నండి పిన్ని. అది కాదు, నేనెందుకు శ్రీవారు బురకా వేసుకోవడం? చెప్పింది చేయి ప్రియా, వేసుకో. నిన్ను ఆ బుర్కాలో చూసుకుని మురిసిపోతాడేమో. నీ మొహం, బురకాలో అమ్మాయిని కొట్టింది నేనేనని మీ మనవడికి అనుమానం వచ్చింది. ఇదిగో నాకేం సంబంధం లేదు. త్వరగా వేసుకో ప్రియా. ఇది పట్టట్లేదు శ్రీవారు. వేసుకుంటే పడుతుంది. ఏం చూస్తున్నావు? అది కూడా వేసుకో. ఇదెలా కడతారు? మొహానికి వేసుకుంటారు. వేసుకుంటాను. వేసేసుకున్నాను శ్రీవారు.
మీ ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమ ఉందే ప్రియా. మేమిక్కడ ఇంతమంది ఉన్నా కూడా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. పుట్టింది నువ్వే. మీరు చాలా జీనియస్ శ్రీవారు. అక్కడెక్కడ భగత్ నగర్ లో సంఘటన జరిగితే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మన ఇంట్లో నా కళ్ళు చూసి గుర్తుపట్టారు. అయినా నేను చాలాసార్లు చెప్పాను కదా బామ్మ, మా శ్రీవారు పొరపాటున డాక్టర్ అయ్యారనుకుంటా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవారు. ఆ? నాకెప్పుడు చెప్పావే? ఇప్పుడు చెప్తున్నానుగా, అనుకుని పోవచ్చు కదా. ఆ? ఆ, ఆ, నిజమే నిజమే. నా మనవడు పోలీస్ ఆఫీసర్ కావాల్సిన వాడు. ఇంక చాలే ఆపండి. ఒకరికి ఇద్దరు తయారయ్యారు. అసలు మీకు బుద్ధి ఉందా? ఈ సంగతి బయట తెలిస్తే మన పరువు సంగతి ఏమవుతుందో ఆలోచించారా? పోను పోను నీ తింగరతనం మరీ ఎక్కువైపోతుంది. తింగరతనం ఏంటి శ్రీవారు? ఆయన బుర్ర పెట్టి ఆలోచించండి. తెలివిగా నేను మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశాను. హే, నీకేమైనా మెంటలా? నన్ను ప్రమాదంలో నుంచి బయటపడేయడం ఏంటి? అయ్యో, ఇవాళ రేపు సొసైటీ అస్సలు బాలేదు శ్రీవారు. కొంతమంది అమ్మాయిలు బ్యాగ్ లో పెప్పర్ స్ప్రేలు పెట్టుకుని తిరుగుతున్నారు తెలుసా? అదిని చూసి అబ్బాయిల మీద స్ప్రే కొట్టి ఎత్తుకెళ్ళిపోతున్నారు. అబ్బాయిలు కతే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు, నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నావు? కాలం మారింది శ్రీవారు. నీ పొంద మారింది. మీరు కిడ్నాప్ కాకుండా అపాయం నుంచి నేను బయటపడేస్తే భుజం తట్టి మెచ్చుకోవాల్సింది పోయి తిడతారండి శ్రీవారు. చెప్పవండి బామ్మ నువ్వు. అవును, ప్రియా సమయానికొచ్చి ఆ అమ్మాయిని కొట్టకపోయి ఉంటే నిన్నెవరు కిడ్నాప్ చేశారో అర్థం కాక తిండి నిద్ర మానేసి అందరం టెన్షన్ పడిపోయేవాళ్ళం. మా మనవరాలి వల్లే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. మీ ఇద్దరికి ఏదో అయింది. ఇంక శ్రీవారు అమ్మాయిల జోలికి పోరు. అసలేంటిదంతా? అమ్మాయి అంటున్నారు, నువ్వేమో కొట్టావంటున్నారు. నాకేం అర్థం కావటం లేదు. ఏం లేదు అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ నేహా. గుడ్ నైట్. నువ్వు చేయబట్టే ఇంత రచ్చ జరిగింది. ఇక పడుకో. ఏడ్చినట్టుంది. బుర్కా వేసుకుని భయపెట్టింది నువ్వు, మళ్ళీ నన్నంటావేంటి? నిన్ననకి ఇంకెవరిననాలి? నీ గోలకే అందరూ లేచొచ్చారు. ఇంకా పడుకా.